ఇదొక సాధారణ సోఫా కాదు. ఇది మనుషులను తినేసే సోఫా. హత్యాత్మక స్వభావం ఉన్నప్పటికీ, ఇది ఒక కఠినమైన నియమాన్ని పాటించేది. స్త్రీలకు ఎప్పుడూ హాని చేయదు. నిజానికి, వారికి మసాజులు కూడా ఇస్తుంది. కానీ పురుషులు కూర్చుంటే మాత్రం, దాగి వెంటనే దాడి చేసి చంపేస్తుంది. శవాన్ని తానే నిర్వహణ చేసి, మళ్లీ అమాయకంగా కనిపించే రూపంలోకి మారిపోతుంది. పీటర్ ఈ వదంతులను నమ్మలేదు. అతను ఆ సోఫాను తన అపార్ట్మెంట్ కోసం కొనుగోలు చేశాడు. అతని గర్ల్ఫ్రెండ్ జాసీ దానిపై తన కాళ్లు పెట్టుకుని ఫుట్రెస్ట్లా వాడింది. ఆ క్షణంలోనే ఆ సోఫా ఆమెపై ప్రేమలో పడిపోయింది. శవ తర్వాత జాసీ సోఫాపై కూర్చోగానే అది నిపుణుల్లా మసాజ్ ఇవ్వడం మొదలుపెట్టింది. ఆ నైపుణ్యం అంత ఆకర్షణీయంగా ఉండడంతో ఆమె సౌకర్యపు ఉచ్చులో చిక్కుకుంది. మరుసటి ఉదయం జాసీ మంచంలో లేచి నిన్న రాత్రి అన్నీ కలే అనుకుంది. కానీ తలుపు తెరిచినప్పుడు నేలపై కొవ్వొత్తులతో చేసిన దారి కనిపించింది. ఆ దారిని అనుసరించి లివింగ్ రూమ్కి వెళ్లగానే సోఫా చేతి దిండుపై అందంగా సిద్ధం చేసిన బ్రేక్ఫాస్ట్ కనిపించింది. అది సోఫాని తయారు చేసినట్టు స్పష్టంగా ఉంది. అంతలో పీటర్ ఇంటికి వచ్చి కుకీలు తీసుకుని ఆనందంగా తిన్నాడు. ఇంకో కుకీ కోసం చేతి చాచగానే సోఫా నెమ్మదిగా దూరంగా వెళ్ళింది. పీటర్ అయోమయంగా చూశాడు. కానీ ఆ సోఫా ఎంత కోపంగా ఉందో అతనికి తెలియలేదు. ఆ రాత్రి వారి రూమ్మేట్ జేజే తన గది బయట వినిపించిన శబ్దాలతో లేచి ఫిర్యాదు చేయడానికి తల బయటపెట్టాడు. కదులుతున్న ఆ విచిత్రమైన సోఫాను చూసి అతను భయంతో వణికిపోయాడు. వెంటనే తన తలుపు మూయాలని ప్రయత్నించాడు. కానీ ఆలస్యమైంది. సోఫా అతన్ని పట్టుకుంది. కొన్ని అడుగులకే అతన్ని లాగుకెళ్లి చంపేసింది.